ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మన కొరకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట. నీతిగా, యథార్థతగా, నమ్మకంగా ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడే నాకు తోడై ఉన్నాడని అనుకునే వారికి ఆయన తోడుగా ఉంటాడట. మన దేవుడి మాట ఆది నుండి కూడా చెబుతూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ప్రజలు యోసేపు వలె ఉందామని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ యోసేపులాగా జీవించలేకపోతూ ఉన్నారు. చాలామందిని చూస్తున్నాం, భయంకరమైనటువంటి వ్యసనాలకు లోబడి పాపపు ఊబిలో చిక్కుకున్న వారిగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజునాడు టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో అంతగా పాపములో పడిపోతూ ఉన్నారు. అపవాది ఏదో విధంగా పాపములోనికి నెట్టివేస్తూ ఉంది. అయినను కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకుని బ్రతికేటువంటి వారు చాలా తక్కువై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని యొక్క ఆలోచన ఏమిటనంటే, ఈ పాపపు ఊబిలో చిక్కుకున్న వారిని లేవనెత్తడమే ఆయన ఆలోచన. నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట. ఈరోజు అపవాది దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? చాలా రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం ఏమిటనంటే నీ బలహీనత, నీ భయము, నీ దిగులు ఏదైతే ఉందో అదే అపవాది యొక్క ఆయుధముగా మార్చబడుతూ ఉంది. చాలామందిని లోకంలో చూస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్స్ అంటే అదొక వ్యసనముగా మార్చబడ్డది. టీవీలు అంటే అదొక వ్యసనముగా మార్చబడ్డది. సినిమా హాళ్ళకు సినిమాకి వెళ్ళడం అదొక వ్యసనముగా మార్చబడ్డది. నా ప్రభు అంటూ ఉన్నాడు, వారి వారి బలహీనతలను బట్టి అపవాదికి స్థానం ఇస్తూ ఉన్నారంట, చోటిస్తూ ఉన్నారంట. చాలామంది లోకంలో చూస్తూ ఉంటాం. డబ్బు అంటే పిచ్చి కలిగిన వారు అనేక మంది ఉంటూ ఉంటారు. డబ్బు ఉంటేనే బ్రతుకుతాం, డబ్బుతోనే మనం జీవిస్తాం, డబ్బుతోనే కాలక్షేపం చేస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యం గురించి ఆలోచించేటువంటి వారు భూమి మీద అరుదై ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది అదే ఆయుధంగా ఆలోచించి వారి జీవితాలు చిన్నాభిన్నంగా చేసి దేవుని యొద్ద నుంచి దూరం చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులతో బ్రతుకుతామో, యథార్థంగా బ్రతుకుతామో, దేవుని యొక్క తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుందట. అంతేకాదు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. దేవుని కాదని జీవించే వాళ్ళకి, దేవుడంటే లెక్కలేని వారికి, సేవకుడంటే లెక్కలేని వారికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధముగా దేవుని కొరకు ఆలోచన లేని వారికి శాపమే మిగులుతుందని నా దేవుడు స్పష్టంగా ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇదిగో దేవుడంటే లెక్క లేకుండా నా బ్రతుకు బాగానే ఉంది, తినడానికి తిండి ఉంది, బ్రతకడానికి డబ్బు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, సంతోషం ఉంది, ఆనందం ఉందని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచన కలిగిన వారికి అంతా బాగుందని అనుకుంటూ ఉంటారు. కానీ సడన్గా వారి జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. నాశనానికి ఒక మార్గాన్ని వారు తెచ్చుకుంటారు. ఎవరి సహాయము కూడా అందని చీకటిలోనికి వారు నెట్టివేయబడతారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కంటే ప్రథమ స్థానం మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. మనం దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే స్తుతించాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు యథార్థవంతులైనటువంటి మనకు ఆయన తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినము ఏర్పాటు చేయబడినట్టు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.